హలో ఆల్ ఈవినింగ్ టైం ఇలా పల్లీ చాట్‌ని చేసి పెట్టండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చట్పటాగా తింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా నేనైతే ఇక్కడ ఒక కప్పు పల్లీలను తీసుకొని ఇలా శుభ్రంగా వాటర్‌ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పల్లీల్లో మళ్ళీ కాస్త వాటర్‌ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4, 5 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల పల్లీలనేవి బాగా నానిపోతాయి. ఉడికేటప్పుడు త్వరగా ఉడికిపోతాయి. అందుకోసం 4, 5 గంటల తర్వాత చూస్తే పల్లీలనేవి బాగా నానిపోయాయి. నేను ఇప్పుడు ఈ పల్లీలని ఉడకబెట్టుకోవడానికి ఇలా ఒక మట్టి పాత్రను తీసుకుంటున్నాను. మట్టి పాత్రలో చాలా త్వరగా ఉడికిపోతాయి. అలాగే మనం చేసుకునే ఏ వంట అయినా సరే పోషకాలనేవి పోకుండా అలాగే ఉంటాయి కాబట్టి మీరు కూడా మట్టి పాత్రని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏ వంటను చేసినా కానీ. ఇలాగా వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అదే మనం కనుక కుక్కర్‌లో వండుకున్నట్లయితే ఆ పోషకాలనేవి మిస్ అవుతాయండి. మీ దగ్గర ఉన్నట్లయితే కంపల్సరీగా ఇలాగ మట్టి పాత్రనే వాడుకోండి. లేదంటే స్టీల్ పాత్రనైనా వాడుకోండి. అల్యూమినియం పాత్రలో మాత్రం వద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పల్లీలని ఇలా ఒక జాలి గంటెలోకి వడపోసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అలాగే పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే మనం పల్లీలు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకున్నాను. అలాగే నా దగ్గర చాట్ మసాలా ఉంది కాబట్టి చాట్ మసాలాని ఒక పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఒక చిన్న టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని ఫైనల్గా నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి టాస్ చేసుకొని అటు ఇటు కలుపుకొని చాట్ మసాలా రెడీ అయిపోతుందండి. మన పల్లీ చాట్ మసాలా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను ఛానల్ని మరిన్ని వంటకాల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.